మార్చి 10/20/20 2,50,000 టెండర్ పిలిచినప్పుడు వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ @gmail.com support.@vaishnavi.in ఈ రెండింటికి 2,50,000 కేజీలకు పంపించారు. దానిలో ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఫోటోలు చూపెట్టి సంగం డైరీకి బినామీ వైష్ణవి చెప్తున్నారో ఇదిగో ఇక్కడ సంగం డైరీకి సపరేట్గా వైష్ణవికి సపరేట్గా టెండర్ డాక్యుమెంట్ పంపించారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ నెయ్యికి టెండర్లు పిలుస్తా ఉన్నారు ఇంకోటి చూపెడతా ఉన్నా. ఇది ఎప్పుడు 6వ తారీఖు మార్చి 20 ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 2,50,000 కేజీల ఆవు నెయ్యి. దీనిలో సంగం డైరీకి పంపించారు, వైష్ణవి డైరీకి పంపించారు. నిజమే, మేమిద్దరం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి నా మీద 200 మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి మమ్మల్ని అరెస్ట్ చేసి నా డైరీలో 33 రోజులు 200 మంది పోలీసులను కాపలా పెట్టి 33 రోజులు నన్ను జైల్లో పెట్టి అణువణువు ఎతికావు కదా. మరి ఆ రోజు వైష్ణవి డైరీకి సంగం డైరీ ఉన్న సంబంధం ఎక్కడా రాలేదే. నిజంగానే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి నన్ను ఊరుకునేవాడు, ఇంకో 10 రోజులు ఎక్కువ లోన పెట్టేవాడు. మరి ఇవాళ ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా టెండర్ డాక్యుమెంట్లు ఒకటి. రెండోది, నాకు ఇవాళే చెప్తా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియాలో సంగం డైరీ ఫైల్ చేసిన టెండర్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారని. నేను ప్రభుత్వాన్ని ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యన ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నా మనుషులు టీటీడీలో 2,000 మంది ఉన్నారు. టెండర్ వేస్తే నా దగ్గర ఉండాలి, ఉంటే టీటీడీ దగ్గర ఉండాలి. నేను అప్లోడ్ చేసిన తర్వాత నా దగ్గర కూడా ఉండదు, ఉంటే టీటీడీ దగ్గరే ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలో భాగంగా టీటీడీకి సంబంధించిన డాక్యుమెంట్లు వైకాపా నాయకులకు అందజేస్తున్నారు అనేది దీని ద్వారా స్పష్టం అవుతా ఉంది. ఇంకొకటి నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు, సంఘంకి వైష్ణవికి సంబంధం ఏంటి? నేను ఒకటే తెలియజేసేది, నన్ను కాదు అడగాల్సింది. నా మీద కేసు పెట్టే దానిలో నా ముందున్న ఒక మాజీ చైర్మను, ఆయన కుమారుడు పేరు ఏదో ఉంది, సురేష్ ఎవరో ఉంది, వీళ్ళందరూ కలిసి మీ క్యాంప్ క్లర్క్ దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కూర్చొని, ఆ రోజున అడ్వకేట్ జనరల్ దగ్గర కూర్చొని, ఆ రోజున ఏసీబీ డీజీగా ఉన్న సీతారామాంజనేయుల దగ్గర కూర్చొని, తాడేపల్లి ప్యాలెస్లో గదిలో కూర్చొని నా మీద కేసు పెట్టడానికి కారణభూతమైన దానిలో ఆ క్రైమ్లో భాగస్వాములైన వ్యక్తుల్ని అడగాల్సిన ప్రశ్న నన్ను కాదు. అది సంగం డైరీ పక్కన వైష్ణవి పక్కన సంగం డైరీ ఎందుకు వచ్చిందని నేను వచ్చిన తర్వాత అన్నీ పరిశీలించి వైష్ణవి డైరీ ఎవరైతే ఆనాడు మా రాయల్టీ మీద ఇచ్చారో దాన్ని నేను వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మరి ఈ మధ్యన ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన ఏమంటారు, మా ఊళ్ళో సామెత ఒకటి ఉంది, తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుద్దంట. మరి మచిలీపట్నం ఊసర వెళ్ళి అంటారు, బందర్ ఊసర వెళ్ళి అంటారు, నాకైతే తెలియదు. పేదల బియ్యం